హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను స్వీట్ రెసిపీ అయిన చక్కెరపార రెసిపీని చూపిస్తున్నానండి. దీని తయారీ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను. దీనిలోని 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేస్తున్నానండి. ఈ రెండింటిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 కప్పులు మైదా యాడ్ చేస్తున్నాను. 2 కప్పులకి నేను హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను. ఇక్కడ మైదా ప్లేస్లో ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చండి. పంచదార ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను మిక్సీ చేసి పెట్టుకున్న పంచదార బొంబాయి రవ్వ మిశ్రమం వేస్తున్నాను. దీనిలోనే ఒక పావు స్పూను సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పావు కప్పు దాకా కాచిన నెయ్యిని వేసుకోవాలి వేడిగా. ఇక్కడ నెయ్యి కానీ డాల్డా కానీ యాడ్ చేయండి. ఆయిల్ అనేది వేయొద్దు, టేస్ట్ బాగోదు. నెయ్యి కానీ డాల్డా కానీ ఇలా కరిగించి వేయటం వల్ల ఇది గుల్లగా వస్తుంది, స్వీట్ బాగుంటుంది. సో ఫస్ట్ కొంచెం వేడిగా ఉందని స్పూన్తో కలిపాను. తర్వాత మనం చేత్తోని బాగా మర్తించుకుంటూ ఈ నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ 2 కప్పులు పిండికి ఒక హాఫ్ కప్పు స్వీట్ అనేది యాడ్ చేశాను. తర్వాత ఒక పావు కప్పు నెయ్యి యాడ్ చేశానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని బాగా ఇలా పిసుకుతూ ఆ పిండిలోకి నెయ్యి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ స్వీటు పిల్లలకి చాలా ఇష్టపడతారండి. ఈజీగా ఉంటుంది చేయటానికి కూడా, మనకి ఎక్కువ టైం తీసుకోదు. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు అనేది యాడ్ చేయకండి, చూసి కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలిపిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ పిండిని బాగా మర్తించుకోవాలండి. ఇలా బాగా కలుపుతూ పిసుకుతూ మనం దీన్ని బాగా మద్దన చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలండి. అది కూడా ఒక అరంగుళం మందం ఉండేలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాదు, మరీ మందం కాదు, ఒక హాఫ్ ఇంచ్ వరకు మందం ఉండేలాగా మనం ఈ చపాతీని ప్రెస్ చేసుకోవాలండి. మధ్యలో కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవచ్చు. హాఫ్ ఇంచ్ మందం అంటే ఇలా అండి, ఇలా మందం ఉండేలాగా చూసుకోవాలి. పైన ఒకసారి పొడి పిండిని ఇలా చల్లుకొని స్ప్రెడ్ చేసుకుని దీన్ని చాకు సహాయంతో కానీ కట్టర్ సహాయంతో కానీ మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ సైడ్స్ అనేది అన్ఈక్వల్గా ఉన్నాయి కదా, అవి తీసేస్తున్నాను. ఇక్కడ ఈక్వల్గా కట్ చేసుకుంటే ఎప్పుడైనా వేగేటప్పుడు అన్నీ సిమిలర్గా వేగుతాయండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా కట్ చేస్తే చిన్నవి మాడిపోయినట్టు అయిపోయి పెద్దవి వేగకుండా అయిపోతాయండి. అందుకని మనం అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో నేను అన్నీ కట్ చేస్తున్నానండి. ఇది ప్రిపేర్ చేయటం చాలా ఈజీ అండి. వితిన్ 15 మినిట్స్లో ఇది ప్రిపేర్ అయిపోతుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కానీ స్కూల్కి ఎప్పుడైనా పెట్టుకోవడానికి బాగుంటుందండి. సో మైదా ప్లేస్లో మీకు ఆల్టర్నేట్గా గోధుమ పిండి పెట్టుకోవచ్చు కాబట్టి సో మీరు హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పా కదా హాఫ్ ఇంచ్ అని, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వీటన్నిటిని కళాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ వేయంగానే మీరు గరిటె పెట్టద్దు,
కొద్దిసేపు అలా వదిలేసేయండి. తర్వాత మెల్లిగా వేగుతున్నప్పుడు అప్పుడు స్లోగా మీరు గరిటతో తిప్పుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. వీటిని ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారి పెట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే నెల రోజుల పైనే స్టోర్ అవుతాయండి. ఈవినింగ్ పెద్దవాళ్ళు టీ స్నాక్గా కూడా తినచ్చు. ఎక్కువ స్వీట్ ఉండదండి, ఇవి మైల్డ్గా ఉంటుంది. సో ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత అప్పుడు గరిటతో మనం ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి, ఒక 10 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. చూసారా కలర్ చేంజ్ అయింది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి, ఇంకెక్కువ వేగ అవసరం లేదు. సో ఇలా వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చక్కెరపార రెసిపీ తయారైపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.